ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక వింత విషయం. స్వామివారు చేసిన మేలు చెప్పకపోతే ఎలా చెప్పండి. ఒక్కసారి ఎప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని కానీ ఏ దేవుళ్ళు కానీ బలానది కావాలి నాకు ఈ కష్టం వచ్చిందని ఎప్పుడు నేను అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే ఆయన్ని చూడంగానే అన్నీ మర్చిపోతాం. ఏ గుడికన్నా వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని దేవుని ధ్యానం చేయటం తప్ప ఇలా నా కోసం అనేది నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ముడుపులు కట్టలేదు. ఎప్పుడు చెల్లెళ్ళు మరదళ్ళు వీళ్ళు కడుతుంటారు. కానీ నాకు మొన్న ఒక 20 రోజుల క్రితం వెంకటేశ్వర స్వామిని ఒక కోరిక కోరుకున్నాను. అది వెంటనే నేను కోరుకుని 24 గంటలు నెరవేరిపోయింది. అయితే దాని తర్వాత 7 శనివారాలు చేయాలి. పాపం ఇంత ఇదిగా జనాలందరూ ముడుపులు కడుతున్నారు, కోరికలు కోరుకుంటున్నారు, కష్టాలు పోతున్నాయి కదా, మనం కూడా ఒక కోరిక కోరుకుని చూద్దామని చెప్పి ఫస్ట్ సారి వెంకటేశ్వర స్వామిని రెండో కోరిక కోరుకున్నాను. ఏమని అంటే తమ్ముడి పేరుతో, పెద్ద తమ్ముడి పేరుతో ముడిపు కట్టి తమ్ముడి పేరు రాసి వాడికి ఫోటో పెట్టి, తమ్ముడికి ఒరే నీ పేరుతో ముడిపు కట్టానురా అని ఫోటో పెట్టి పూజ స్టార్ట్ చేశాను. చేసి ఏం చెప్పానంటే, స్వామి ఎప్పుడు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా గొప్పగా ఉండే లైఫ్, తమ్ముడు వాళ్ళకి ఈ కోర్టు కేసులు గొడవలు, అన్నదమ్ములు గొడవలు, ఆస్తుల గురించి, మా ఇంట్లో కాదు నాన్నగారు అన్నదమ్ములు ఆస్తులు, బాబాయ్ లేరు, ఆస్తుల గొడవలు, ఒక ఆడదాని చేతుల్లో తమ్ముళ్ళు ఓడిపోవడం కానీ, ఎక్కడెక్కడ ఇబ్బంది పడటం కానీ, మనము ధర్మం వైపు పోరాడుతున్నంతసేపు ఏది అధర్మంగా చేయనంత కాలం మనం గెలుస్తూనే ఉంటామండి. కొంచెం ముందు వెనక అవుతుందే తప్ప ధర్మం ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మే దాంట్లో నేను ఒకదాన్ని. మీరు కూడా నిజమే అయితే కనుక కామెంట్లో చెప్పండి. ముడిపు కట్టి చెప్పాను, స్వామి వాళ్ళకు వాళ్ళు వచ్చి ఇరుక్కుని వాళ్ళకు వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చే విధంగా వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇస్తావో నాకు తెలియదు స్వామి, నువ్వు మాత్రం గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పాను. అలా ముడిపు కట్టేసి తమ్ముడికి ఫోటో పెట్టి, ఇంకో తమ్ముడు అదే టైంలో తిరుపతిలో ఉన్నాడు. చెప్పా, అరే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి, ఎట్లా చేస్తావో తెలీదు, నువ్వు మాత్రం అది ఇదని చెప్పగానే ఓకే అక్క అన్నాడు. అయిపోయింది. ఫస్ట్ రెండో కోరిక వెంకటేశ్వర స్వామి. ఇంకా దేవుడు పూజ చేసుకున్నాను, ఫాస్టింగ్ ఉన్నాను, అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఏం జరిగింది అంటే 1:30 అలా అవుతుండగా ఊరి దగ్గర నుంచి ఫోను, అక్క పొలంలో ఉన్న ఫెన్సింగ్ అంతా లాగేస్తుంది అక్క, వచ్చి ప్రొక్లైనర్ తీసుకొచ్చింది, వచ్చి మొత్తం లాగేస్తుంది, వాళ్ళ ఆయన తను క్యాబ్ డ్రైవరు ఇంకోడెవడో వాళ్ళిద్దరు వేసుకొచ్చింది, ప్రొక్లైనర్లతో మొత్తం చేస్తుంది అంటే ఆన్ చేయరా వీడియో స్పీకర్ ఆన్ చేయని చెప్పి స్పీకర్ ఆన్ చేసి ప్రొక్లైనర్ వాడికి చెప్పా, అరే నాయన లిటిగేషన్లో ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఇలాంటి పొలంలోకి ఎవరైనా వచ్చి దాంట్లో దాడులు చేసినా, లేకపోతే బయట బోర్డు పెడితే ఈ పొలంలో ఎవరు అమ్మకూడదు, కొనుగోలు జరగకూడదు, పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించకూడదు, అవి రూల్స్ అతిక్రమిస్తే కనుక కోర్టు ధిక్కారణ కేసు అవుతాయి అని చెప్పి బోర్డు పెడితే ఆ బోర్డుని తీసేసి అక్కడున్న ఫెన్సింగ్లన్నీ లాగేసి దౌర్జన్యంగా అక్కడున్న మగవాళ్ళ మీదకి ఈవిడే లేడీ వెళ్ళటం, వాళ్ళ మీద దాడులు చేయడానికి చూడటం, ఇవన్నీ చేసి అవన్నీ వీడియోలు ఉన్నాయన్నమాట, దొరికినాయి మనకి అన్నీ. పైగా ఎదురు ప్రొక్లైనర్ వాడికి చెప్తే వాడికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాను అందుట. ఎక్కడి నుంచి తెచ్చావయ్యా ప్రొక్లైనర్ అంటే రాజమండ్రి అండి అని చెప్తున్నాడు వాడు. అరే నాయన లిటిగేషన్లో ఉన్న భూముల్లోకి వచ్చి అన్నదమ్ముల తగాదాల్లోకి కానీ, సరిహద్దుల తగాదాల్లోకి కానీ ఎప్పుడైనా భూముల తగాదాలు ఉన్నప్పుడు, అలా తగాదాలకి గొడవలకు వచ్చినప్పుడు ఇలాంటి వెహికల్స్ ఏదైనా వస్తే వెహికల్స్ని సీజ్ చేయడం కానీ, వెహికల్స్లో ఉన్న అతన్ని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. చక్కగా ఆవిడ మొగుడు కూడా వచ్చాడు, నడ్డు మీద చేయబెట్టుకుని వయ్యారంగా పెళ్ళం ఎంత బాగా చేయిస్తుందో పని చూడటానికి నుంచున్నాడు, చక్కగా పడేటట్టు వీడియోలో. సరే పోలీస్ కేసు మీ మీదే పెడతామని మనం పనులు చేసే వాళ్ళని బెదిరించడం చేయటం చేసింది. చేసేసరికి వాళ్ళు వెంటనే ఏం చేశారు అంటే, మేమే మీ మీద పెడతామమ్మా, ఆడదానం ఏంటి ఇట్లా మొగాళ్ళ మీదకి దౌర్జన్యంగా రావడం ఏంటి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, మేము మీకు మంచితనంగా చెప్తున్నాం, గౌరవప్రదంగా చెప్తున్నాం, ఆయన పెద్ద ఆయన లేనప్పుడు పొలాల దగ్గరికి రాకూడదు, మీరు ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోవాలి, వాళ్ళతో చూసుకోండి, మేము పొలం చేసుకునేవాళ్ళం, మేము కౌలు తీసుకునే వాళ్ళం, మీరు ఎందుకు మాట్లాడతారో, ఆ పెద్ద ఆయన పొలం గల ఓనర్ లేనప్పుడు నువ్వెలా వస్తావు అని చెప్పి మాట్లాడినా వాళ్ళని రుబాబు చేయటం, కొట్టబోవటం అన్నీ చేసింది అక్కడ. అవన్నీ వీడియోలో పడ్డాయి, పోలీసులు దొరికాయి, పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే పెద్ద తమ్ముడిని టప్మని ఆపిచ్చాడు ప్రొక్లైనర్ ఓనర్కి ఫోన్ చేసి, ఇదండి లిటిగేషన్ అంటే, కోర్టు ఆర్డర్ ఉన్న దాంట్లోకి అసలు వెళ్ళకూడదండి, అసలు అలాగా కోర్టు ధిక్కరిస్తారు, అలా ఎలా చేస్తుంది అలాగా ఆవిడని, నేను వెంటనే ఆపిస్తానని వెళ్ళిపోగానడు కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే
పోలీసులు 4 పెట్టారు. సివిల్ మ్యాటర్లో ఎందుకమ్మా నువ్వు లోపలికి వెళ్ళి దాడులు చేసి లోపల తోటలు ధ్వంసం చేయటం, తోటల్లో విరక్కొట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తావమ్మా? కోర్టుకు పోయి తెలుసుకున్నాను. అది పరిస్థితి అండి. నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని జనమంతా లోకం మొత్తం నమ్ముతుంటే మళ్ళీ ఇంకోసారి నిజంగా మన ఇంట్లో ప్రత్యక్షమయ్యి మన ప్రాబ్లమ్స్ అన్నీ టకటక సాల్వ్ చేసి పెట్టేస్తున్నాడు. అది పరిస్థితి. 7 శనివారాలు శాంతం మొదలు పెట్టకుండానే పొట్టలో కట్టినట్టు తీసుకొచ్చి మనకి ప్రసాదం చేతికిచ్చి నీకేం పర్వాలేదు, నీ కష్టాలన్నీ నేను తీరుస్తా అన్నాడు. అందుకే మీరు ఎవరన్నా భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు ఏమైనా సరే ఫస్ట్ మనం పీస్ఫుల్ మైండ్తో ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి. మంచిగా ముడుపు కట్టుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటట్టు. పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అంటారా ఎలాగో మనం ఆనందంగా చేసుకునేవి, అంతే కదా. కానీ నిజంగా నిన్న నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకని ఎవరైనా 7 శనివారాలు వ్రతాలు చేసుకున్న వాళ్ళందరూ వీడియోలు పెడుతుంటే చాలా గొప్పగా చూస్తుంటా. నేను దగ్గరుండి అనుభవించి స్వామివారికి గురించి అనుభవించిన చెప్పకపోతే మీకు ఈ టైంలో కూడా ఎట్లా చెప్పండి. నిన్న 1:30 దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ టైం దాకా బిజీగా గడిపోయాను లైఫ్ అంతా. ఎంతోమందితో మాట్లాడటం, ఫోన్లు మాట్లాడటం, లాయర్లతో మాట్లాడటం, వాళ్ళతో మాట్లాడటం. క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేశాను, బాబు ఏంట్రా లిటికేషన్లో ఉన్న భూముల్లోకి నువ్వు కూడా రుబాబు చేస్తున్నావు, పోలీసులు ఎత్తుకుపోతారయ్యా, ఇట్లాంటి ఎక్కువ ఎగస్ట్రాలు చేయమాకండి, క్యాబ్ వాళ్ళంటే వచ్చి పనులు చేసుకుని దింపి తీసుకెళ్ళడం వరకే, హల్చల్ చేయమాకండి పొలాల్లో మా ప్రాపర్టీలోకి వచ్చని చెప్పాను. ఎవరండి మీరు, ఎందుకు ఫోన్ చేశారండి నాకు అంటున్నాడు. ఎందుకు ఫోన్ చేసావేంటి, ఫాదర్ది పొలాలన్నీ, నువ్వేంటి పొలాల ముందు గొడవలు తగాదాలు. ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియో సొంత విషయం చెప్పడం కాదు, కోర్టు కేసుల్లో ఉన్నప్పుడు, కోర్టు పెండింగ్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి దౌర్జన్యంకి వెళ్ళి ఇలా చేస్తే మాత్రం కేసులు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అనవసరంగా లిటికేషన్లు తెచ్చుకోమాకండి. కోర్టు దాకా వెళ్ళటమే ఒక తప్పు, వెళ్ళిన తర్వాత ఓపిక పట్టి దాన్ని సమస్య పెద్దది కాకుండా చూసుకోండి, అంతేగాని అనవసరంగా వద్దు. ఇంకోటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నా, మన ఆస్తి చిల్లి గవ్వ పోతుందన్న మన మీదకి అనవసరంగా మనం కాజేద్దామని వచ్చినా చచ్చినా క్షమించొద్దండి. ఎక్కడి దాకైనా వెళ్ళి పోరాడండి, అలసిపోవద్దు, అనవసరంగా నీరసించపోమాకండి, ఓకేనా. గోవిందుడు అందరివాడు అన్నట్టుగానే మన ఇంట్లో నిన్న ప్రత్యక్షమైపోయి నా కష్టం విని ఇంత బాధ ఉందా, ఎందుకు చెప్పుకోలేదు ఎన్నాళ్ళు మట్టి అనుకుని నిన్నటి ప్రాబ్లంని వాళ్ళని ఇరికించే విధంగా చేశాడు. అది